ఎండాకాలమో వానాకాలం కూడా అర్థం అవ్వట్లేదు. ఇది చెమటలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే శుభ శనివారం కూడా ఈరోజు. గుడ్ మార్నింగ్ వీడియో నిన్న కూడా నేను పెట్టానండి. వీడియో పెట్టినప్పుడు వీడియోకి నాకు చాలామంది వ్యూస్ చేశారు, అలాగే లైక్లు కూడా చేశారు ఆ వీడియోకి. ఒక తమ్ముడు మాత్రం చాలా బాధ అనిపించి, పాపం దుఃఖం అనుకోవాలో ఏడుపు అనుకోవాలో నాకైతే అర్థం కాలేదండి. నిజంగా నేను కూడా సానుభూతి చూపిస్తున్నాను ఆ తమ్ముడి మీద. ఏంటంటే ఆ కామెంట్, నేనంట గుడ్ మార్నింగ్ వీడియోకి ఓవరాక్షన్ వీడియో ఓవరాక్షన్ చెయ్యొద్దు అని కామెంట్ పెట్టాడు. మీరు వెళ్ళి చూడండి, నా సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే కనుక. అక్కడ 4-5 అక్క గుడ్ మార్నింగ్ అని పెట్టారు నా కామెంట్ బాక్స్లో నిన్న. ఆ తమ్ముడు మాత్రం నేను ఓవరాక్షన్ చేస్తున్నానంట. కానీ ఈ వీడియో తీయడానికి కారణం కూడా ఉంది అండి. ఇప్పుడు నేనేదో అతని మీద పగబెట్టో లేకపోతే ఇంకోటో బతకాలన్నా లేదు. ఆ తమ్ముడికి ఉన్నది 2 సబ్స్క్రైబర్లో ఒకటో ఉంది. కానీ ఆ తమ్ముడు నేను మీ ఫ్యాన్ అండి, మిమ్మల్ని ఇష్టపడుతున్నానండి అన్నాడు. అప్పటికి నేను తమ్ముడు నువ్వు అలాంటివి పెట్టద్దు, ఇష్టం వేరు అభిమానం వేరు అని కూడా కామెంట్ చేశా ఒక వీడియోలోని. మరలా నిన్న వచ్చి ఓవరాక్షన్ చేస్తున్నావు, నువ్వు రియాక్షన్ చేస్తున్నావు. తమ్ముడు, ఓవరాక్షన్ చేస్తే నీకేంటి, రియాక్షన్ చేస్తే నీకేంటి? నా యూట్యూబ్ ఛానల్, నా సబ్స్క్రైబర్లకు నేను చెప్పుకుంటున్నాను. నువ్వెవరికి, నీకెందుకు బాధ? ఒక ప్రేక్షకుడు మాత్రమే. ఇంకోటి ఏంటంటే, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. నేను ఇంత పిల్లల్ని కాదు నువ్వు ఇష్టపడతాకి. ఫ్యామిలీ ఉంది, రేపా మాప కోడళ్ళు వచ్చేస్తారు నాకు. నువ్వు ఇష్టపడడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు తమ్ముడు, అర్థమైందా? ఇంకొకసారి నువ్వు కామెంట్ చేస్తే మాత్రం నీకు మర్యాద ఉండదు తమ్ముడు. అది ఈ వీడియోలో నేను తప్పుగా మాట్లాడితే అందరూ కూడా నన్ను క్షమించండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను కూడా ఉన్నాను. నా హస్బెండ్ ఏంటో, నా బతుకేంటో, నా క్యారెక్టర్ ఏంటో నాకు మాత్రం తెలుసు. ఒకరికి సన్యాసి ఇచ్చే అవసరం నాకు లేదండి. అలాగే లైవ్ పెట్టినప్పుడు కూడా లైవ్లో నీ ఛానల్ మోటివేషన్ దగ్గరలో ఉంది అని చాలామంది ప్రోత్సహిస్తున్నారు. నేను ఒప్పుకుంటాను, కరెక్టే. నిన్న సాయంత్రం వచ్చిన లైవ్లోనే ఒక ఆవిడ మాత్రం చాలా ఓవరాక్షన్, అబ్బాయి అనుకుంటా యూట్యూబ్ గురించి నీకు తెలుసా, నువ్వు మోటివేషన్ దగ్గరలో ఉన్నావు, నేను చూశాను నీ యూట్యూబ్. మీరెవరండి నా యూట్యూబ్ ఛానల్ చూడడానికి? మీరెవరు అసలు నా డీబీ ఓపెన్ చేసి చూడడానికి? మీకు ఏం అవసరం అసలు? ఒక్క మాట చెప్పండి. నా బతికేదో నేను బతుకుతున్నాను, నా వీడియో ఏదో నేను చేసుకుంటున్నాను. నేను ఏమన్నా పక్క వాళ్ళది కాపీ చేస్తున్నానా, లేకపోతే మీది కాపీ చేస్తున్నానా, ఇంకొకళ్ళు చేస్తున్నానా, ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి కూరటి తెచ్చుకుంటున్నానా? మీకు ఏంటండి ఇబ్బంది? అర్థం కావట్లేదు నాకు. ఒక్క మాట చెప్పండి, అసలు దేనికి ఇబ్బంది పడిపోతున్నారు మీరు? అందరూ కలిసి ప్రోత్సహించండి. ఒక మనిషి ఎదుగుతే చూడాలన్న ఆలోచన అందరూ పెట్టుకోండి, కానీ తొక్కేద్దాం అనుకుంటే మనమే బోర్ల పడిపోతాం. గతంలో కూడా నేను ఒక వీడియోలో చెప్పా, ఒక్కళ్ళనే మనం పైకి లేపడానికి చూడండి, తొక్కేస్తే భగవంతుడు మనల్ని తొక్కేస్తాడు అని. మీరు ఇంకా మారటం లేదు. ఒక వీడియో చూడడం అనేది తప్పు, పక్కా వాళ్ళకి కాఫీ చేయడం అనేది ఇంకా తప్పు.